మిత్రులారా, ఇక మొదలైందండి యుద్ధం. నిన్నటి దాకా రాహుల్ గాంధీ ఒంటరి పోరాటం చేస్తున్నాడా, ఆయన వెనకాల ప్రతిపక్షాలన్నీ కూడా సమీకృతం అయ్యేటటువంటి అవకాశం ఉందా, లేదా అతను ఒంటరిగానే మిగిలిపోతాడా అన్న ఒక చిన్న అనుమానం ఉంది. కానీ ఈరోజు ఢిల్లీలో విపక్షాలు చేసినటువంటి మహాబల ప్రదర్శన ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఇక యుద్ధం తీవ్రమైంది. ఎంత తీవ్ర స్థాయిలో యుద్ధం ఇప్పుడు జరుగుతుందో, విపక్షాలకు ఎలక్షన్ కమిషన్కు మధ్య ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా 25 పార్టీల 300 ఎంపీలు ధర్నాగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళడానికి మొబలైజ్ అయ్యారు. వాళ్ళకి పర్మిషన్ లేదని పూర్తిగా పోలీసు బలగాలు, మిలిటరీ బలగాలు అన్నీ మోహరించి వాళ్ళని డిటైన్ చేసి నిర్బంధించి వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేసినటువంటి దృశ్యాలు. ఆ ఎంపీలు బ్యారికేడ్స్ దాటుకుంటూ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ బ్యారికేడ్ ఎక్కి మరీ ముందుకు సింహంలాగా దూసుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కానీ, మొత్తం మార్చిని లీడ్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ దృశ్యం కానీ, అటు ప్రియాంక గాంధీ కాయర్ హై అని చెప్పి చేస్తున్నటువంటి స్లోగన్ కానీ, అలాగే మహువా మొయిత్రీ లాంటి వాళ్ళు చాలామంది మహిళా ఎంపీలు వాళ్ళ జోష్, వాళ్ళ జోరు, వాళ్ళ యొక్క తీవ్ర స్వరం ఇదంతా కూడా వినడానికి, కళ్ళారా చూడడానికి ఇవాళ ఆ దృశ్యాలను చూస్తూ భలే. అంటే మొత్తానికి ఈ ఓటు చోరీ ఆందోళన ఏదైతే రాహుల్ గాంధీ మొదలుపెట్టాడో ఇది కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే చెందింది అని చెప్పి అటు పాలకపక్షాలు, ఆ పాలకపక్షాన వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా కేవలం రాహుల్ గాంధీని టార్గెట్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాయి. ఏమవుతుందా అని చూస్తే ఈరోజు మాత్రం రాహుల్ గాంధీ ఒక్కడు కాదు, రాహుల్ గాంధీ వెనుక మొత్తం ప్రతిపక్షాలు ఉన్నాయి అని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా నిరూపించాయండి ఈ రోజున. ఇది ఈ యుద్ధం అన్నమాట. అంటే నేను మొదటి నుంచి కూడా ఎప్పుడైతే 7వ తేదీన రాహుల్ గాంధీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సహా 5 రకాల సాక్ష్యాధారాలతో ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చోరీ చేస్తోంది, ఆ చోరీ చేసిన ఓట్లతో ఏ విధంగా బీజేపీ గెలుస్తుంది అనేటటువంటి దాన్ని ఆయన నిరూపించింది మొదలుకొని మనం ప్రతిరోజు ఒక వీడియో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెబుతూనే ఉన్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్. ఈరోజు మాత్రం నిన్నటి వరకు నాకు ఒక సంశయం ఉండేది, కేవలం రాహుల్ గాంధీ ఒక్కడే మిగులుతాడా ఈ పోరాటంలో, దేశం ఆయన వెనక ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంది అని. రాహుల్ ఒక్కడు కాదు, ఆయన వెనకాల మొత్తం ప్రతిపక్షాల బలమంతా కూడా సమీకరించబడి ఉంది. ఆయన అడుగులో అడుగు వేస్తూ ప్రతిపక్షాలు నడుస్తున్నాయనేటటువంటి ఒక ఐక్యత దృశ్యాన్ని ఈరోజు ఢిల్లీలో చూడడం జరిగింది. మిత్రులారా, ఎప్పటిలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా దీన్ని వక్రీకరించి సాయంత్రానికల్లా, రాత్రికల్లా, లేదంటే రేపొద్దునికల్లా ఈ మొత్తం మహాధర్నాన్ని నీరుగార్చి, ఈ మొత్తం మహాప్రదర్శనను నీరుగార్చి ఇది బల ప్రదర్శన కాదు, కేవలం అక్కసుతో, కుళ్ళుతో, ఈర్ష్యతో ఓడిపోయామన్నటువంటి బాధతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కుతంత్రము అని చెప్పి నిరూపించడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా ప్రయత్నాలు అయితే జరగవచ్చు. కానీ ఇది మాత్రం కళ్ళారా ఈరోజు మనం చూసినటువంటి దృశ్యాల నుంచి నిర్ధారణ చేసుకోవాలి. ఒకటే నినాదం మాటిమాటికి ఈ ప్రదర్శనలో వినిపించింది. ఏమిటయ్యా అంటే, ఓట్ చోర్ గద్దీ చోడ్, ఓటు దొంగ గద్దెని విడిచిపెట్టు, సీటు విడిచిపెట్టు, నీ పదవిని విడిచిపెట్టు. ఎవరా ఓటు దొంగ? మనకు తెలుసు. రాహుల్ గాంధీ ఈ 4 రోజులుగా ఏం మాట్లాడుతున్నాడు. 7వ తేదీన తర్వాత కర్ణాటకలో వరుసగా ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ రకంగా ఓటు చోరీ జరుగుతుంది అనేటటువంటిది చెప్పాడు. తర్వాత కర్ణాటక వెళ్ళి అక్కడ ప్రదర్శన చేశారు, అక్కడ ఈసీకి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. అయితే ఎక్కడ పడితే అక్కడ ఈసీ అడుగుతుంది ఏమిటా అంటే ఇదంతా బేస్లెస్ ఆరోపణ, ఫాల్స్ ఎలిగేషన్స్, అబ్సర్డ్ ఎలిగేషన్స్. నువ్వు తీసుకొచ్చి
నువ్వు అఫిడవిట్ ఇవ్వు, అండర్ ఓత్ ప్రమాణం చెయ్యి, అది ఇది అని చెప్పేసి ఉల్టా బెదిరింపులకు ఈసీ పాల్పడడం ఇదంతా కూడా చూస్తుంది. ఒక పక్క ఢిల్లీలో మొత్తం 300 మంది ఎంపీలు, అటు లోక్సభ ఇటు రాజ్యసభ కలిపి 25 పార్టీల ఎంపీలు మహాప్రదర్శన చేసుకుంటూ ఈసీకి వెళ్తామంటే వెళ్ళనివ్వలేదండి. అడ్డుకున్నారు, బల ప్రదర్శన చేసి అడ్డుకున్నారు, బస్సులు ఎక్కించారు, వాహనాలు ఎక్కించి వాళ్ళని తరలించారు. కానీ ఇక్కడ మనందరికీ అర్థమైంది ఏమిటి అంటే రాహుల్ గాంధీ ఒక్కడు కాదు, రాహుల్ గాంధీ వెనక మొత్తం ప్రతిపక్షాలు ఉన్నాయి, సమీకృతమై ఉన్నాయి. యుద్ధం తీవ్రమైంది. ఈ యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది మనం చూడాలి. ఇక్కడ జవాబు చెప్పాల్సింది, నిజాయితీని నిరూపించుకోవాల్సింది రాహుల్ గాంధీ కాదు. సాక్ష్యాలతో రాహుల్ గాంధీ ప్రవేశపెట్టాడు కాబట్టి ఆ సాక్ష్యాలు అబద్ధమని నువ్వు నిరూపించాలి. ఏమో రేపొద్దున అబద్ధమని నిరూపించినా నిరూపిస్తారు. ఇక్కడ ఏది సత్యం ఏది అసత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అన్నట్టు మనం ఏది తెలుసుకోలేం. ముఖ్యంగా మీడియాను చూసి అసలు తెలుసుకోలేం. కాకపోతే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటి విపక్షాల మహాప్రదర్శన చూసిన తర్వాత రాహుల్ గాంధీ వెనక విపక్షాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. రేపు దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల అన్ని రకాల వర్గాల నుంచి కూడా ఆందోళన ఎదురయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. అయితే ఇది ఏ తీవ్ర రూపం ఎట్లా దాలుస్తుంది ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. మొత్తానికి మాత్రం మిత్రులారా ఈరోజు ఢిల్లీలో విపక్షాలు చూపించినటువంటిది మహా ఐక్యత. చాలా రోజుల తర్వాత అంటే ఒక మహా ఘటన. అంటే ఈ దేశంలో నిజంగా చాలామంది, రాహుల్ గాంధీయే కాదు, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కాదు, చాలామంది అంటున్నారనమాట. ముందు మధ్యప్రదేశ్, తర్వాత హర్యానా, తర్వాత మహారాష్ట్ర, వరుసగా అటు మొత్తం దర్యాప్తు సర్వేలు అన్నీ కూడా చెప్పింది ఒకటి, ఎన్నికల ఫలితాల్లో వచ్చింది ఒకటి. ఏదో జరుగుతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని అనుకుంటూ అనుమానాలు అందరికీ వస్తున్నాయి. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి ముఖ్యంగా వస్తాయి తప్పనిసరిగా. దాని మీద వాళ్ళు పరిశోధనలు చేశారు, పరిశ్రమ చేశారు, నిజాలు బయటపెట్టారు. ఇదిగో ఈ రోజున నువ్వు సమాధానం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ నువ్వే అఫిడవిట్ తీసుకొని రా అని చెప్పేసి ఇటు ఎదురుదాడి ప్రారంభించింది. ఇదంతా ఇలా జరుగుతుంటే ఢిల్లీలో 300 మంది ఎంపీలు ప్రదర్శనకు దిగితే వాళ్ళందరినీ కూడా దారుణంగా నిర్బంధించి వాహనాల్లో తరలిస్తూ ఉంటే, మరోపక్క యూనియన్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్కడ కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, దేశాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నారు, దేశంలో అధికారంలో ఉన్న పార్టీని అప్రదిష్ట పాలు చేస్తున్నారు, దేశంలో అంటే సైనిక బలాలని నీరుగారుస్తున్నారు, అంతా కూడా దేశద్రోహపూరితమైనటువంటి చర్యలకు వీళ్ళందరూ కూడా పాల్పడుతున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇదండి, వీళ్ళేమో ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తుంటుంటే స్పందించేదేమో అధికార పార్టీ. ఇలా ఉంది. మొత్తానికి ఏది ఏమైనా ఈరోజు ఢిల్లీలో చూసినటువంటిది ప్రతిపక్షాల మహా ఐక్య సంగ్రామం యొక్క దృశ్యాలు చూసాము. రాహుల్ గాంధీ ఒంటరివాడు కాదు, నిజంగానే ఆయన వెనక అందరూ సమీకృతమై ఉన్నారు. ఇక పరిణామాలు ఎలా ఉంటాయనేటటువంటిది మనం చూడాలి. సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద ఆధారపడొద్దు. న్యూస్ పోర్టల్స్ చాలా ఇండిపెండెంట్ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. రవీష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, అజిత్ అంజుమ్ లాంటి వాళ్ళు ఉన్నారు, పుణ్యప్రసూన్ వాజ్పేయి లాంటి ఉన్నారు, ది వైర్, లాండ్రీ, ప్రింట్, మింట్ ఇట్లాంటి న్యూస్ పోర్టల్స్ ఉన్నాయి. వీటిని ఫాలో అవ్వండి తప్ప పాలకులకు పాదదాసోహం అయిపోయినటువంటి మీడియా పట్టుకొని వేలాడకండి. ఆ కొమ్మలు పట్టుకొని వేలాడితే ఆ కొమ్మలు విరిగితే మనం కింద పడతాం తప్ప మనకి సత్యం బోధపడదు. సత్యం బోధపడాలంటే సత్యం కోసం నిలబడేటటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని మనం ఆశ్రయించాలి. ఇది మిత్రులారు ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తానికి ఈరోజు ఢిల్లీలో దృశ్యాలు మాత్రం విపక్షాలు ఏకమైనటువంటి ఒక మంచి వాతావరణం అయితే ఏదైతే ఉందో అది మాత్రం రూఢిగా అర్థమైందండి. చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ.